వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో మనం యూజీసీ నెట్లో ఉన్నాం కదా. యూజీసీ నెట్ మేనేజ్మెంట్లో యూనిట్ 1 ఇన్ఫ్లేషన్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇవాళ వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది తెలుసుకుందాం. ఓకేనా. ఇన్ఫ్లేషన్ ఈజ్ అ సిచ్యువేషన్ ఆఫ్ రైజింగ్ ప్రైజెస్ ఇన్ ద ఎకానమీ. ఏం చెప్తున్నారంటే ఇన్ఫ్లేషన్ అనేది ఒక సిచ్యువేషన్ అంట. సిచ్యువేషన్ అంటే సందర్భం. ఎలాంటి సందర్భం అంట? ఆర్థిక వ్యవస్థలో ప్రైజెస్ అనేవి రైజ్ అయిపోతుంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకే. It means that your money owned by as much today as you could yesterday. ఏమంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2010లో మనం ఒక సంచి తీసుకెళ్ళాం అనుకోండి. 500 రూపీస్ తీసుకెళ్తే మనకి సంచి నిండా కూరగాయలు వచ్చేవి. అదే ఇప్పుడు ఒక సంచి తీసుకెళ్ళి మనం 500 రూపీస్ తీసుకెళ్తే మనకి సగం కూడా రావట్లేదు. అవునా? సంచిలో సగం కూడా రావట్లేదు. అంటే మనీ నిన్నటి కన్నా ఇవాళకి మనకి వాల్యూ ఆఫ్ మనీ అనేది తగ్గిపోతుండే. అంటే ఏంటంటే వాల్యూ ఆఫ్ మనీ అనేది డిక్లైన్ అయిపోతుంటే దాన్ని, ఆ సిచ్యువేషన్ని ఇన్ఫ్లేషన్ అంటారనమాట. అంటే ప్రైజెస్ రైజ్ అయిపోయి వాల్యూ ఆఫ్ మనీ అనేది తగ్గిపోతుంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకే. If the prices of goods will rise, the same amount of money will purchase a smaller quantity of goods. ఏం చెప్తున్నారు? నిన్నటి కన్నా ఇవాళ స్మాలర్ క్వాంటిటీస్ ఆఫ్ గుడ్స్, సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ తీసుకెళ్ళినా ఆ స్మాలర్ క్వాంటిటీసే మనకు గనక వస్తుంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఏం లేదు, వాల్యూ ఆఫ్ మనీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చూద్దాం. అసలు ఇన్ఫ్లేషన్ రావడానికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. ఏం చెప్తున్నారు? వెనెవర్ ద పాపులేషన్ ఇంక్రీజెస్ అండ్ ద రిసోర్సెస్ ఆర్ లిమిట్, ఇన్ఫ్లేషన్ విల్ అక్కర్. ఎప్పుడు వస్తుందంట ఇన్ఫ్లేషన్ అనేది? పాపులేషన్ అనేది బాగా పెరిగిపోయినప్పుడు. అంతే కదండి. పాపులేషన్ బాగా పెరిగిపోతుంది అనుకోండి డే బై డే, మనకి రిసోర్సెస్ ఏమో లిమిట్ గా ఉన్నాయి. అంటే మనకి ఉన్న వనరులు అనేవి చాలా లిమిట్ గా ఉన్నాయి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్లేస్ లో ఒక 50 టీ బ్యాగ్సే తయారు చేయగలరు అనుకోండి. అక్కడ ఒక 100 పాపులేషన్ ఉన్నారనుకోండి. ఆ 100 పాపులేషన్స్ కి మనం టీ బ్యాగ్స్ సప్లై చేయలేం. ఎందుకంటే 50 టీ బ్యాగ్స్ కి సరిపడా ఒక రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. రిసోర్సెస్ అనేవి లిమిట్ గా ఉన్నాయి. పాపులేషన్ అనేది అక్కడ చాలా ఎక్కువ ఉన్నారు. సో అప్పుడు ఏం చేసేస్తాడు? ఆటోమేటిక్ గా ప్రైజెస్ అనేవి పెంచేస్తారు. అవునా? సో ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ డే బై డే పెరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే రిసోర్సెస్ అనేవి మనం పెంచలేవు, అదే ల్యాండ్, అదే దున్నడం, అదే అంతవరకే మనం చేయగలం. ఓకేనా. అంతవరకే పండించగలం, అంతవరకే యూజ్ చేసుకోగలం ఏదైనా. సో రిసోర్సెస్ లిమిట్ గా ఉండి పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రైజెస్ రైజ్ అయిపోతాయి. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది అక్కర్ అవుతుంది. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. Aggregate demand will be increased faster than the supply, leads to the higher cost or price. అంటే ఏం చెప్తున్నారు అంటే డిమాండ్ అనేది పెరిగిపోవటం. గూడ్స్ యొక్క డిమాండ్ అనేది ఎప్పుడు పెరిగిపోద్ది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. అక్కడ 3 టాప్స్ 500 అన్నాడు. 3 టాప్స్ 500 అంటే కొంతమంది ఉన్నారు. సో 3 టాప్స్ 500కి ఇస్తున్నాడు. సడన్ గా చాలా మంది 3 టాప్స్ 500 అని తెలిసేటప్పటికి అందరు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు అనుకోండి. వాడు ఏం చేస్తాడు? వెంటనే రేట్ అనేది పెంచేస్తాడు. ఎందుకని? అక్కడ 3 టాప్స్ 500కి ఇచ్చే సప్లై తక్కువ ఉంది. ఓకేనా. అన్నీ గూడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 500 టాప్స్ ఉన్నాయి అంతే. కానీ చాలా మంది ఎక్కువ మంది వచ్చేస్తున్నారు అనుకోండి జనాలు, వాళ్ళకి ఇవ్వాలి, డిమాండ్ పెరిగిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు? ప్రైస్ పెంచేస్తాడు. సేమ్. సో whenever the population increases, whenever the demand increases, then it leads to the inflation. Okay, it leads to the inflation. నెక్స్ట్ కాజ్ ఏంటి అంటే డివాల్యూషన్. ఇట్ లెట్స్ టు డిక్లైన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కరెన్సీ. అంటే ఏంటంటే డివాల్యూషన్ అంటే కరెన్సీ యొక్క వాల్యూ అనేది పడిపోవటం. కరెన్సీ అనే వాల్యూ అనేది ఎప్పుడు పడిపోతుంది అంటే ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే మోర్ కాంపిటేటివ్ అయిపోయాయో, ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అయిపోయాయో, అప్పుడు వాల్యూ ఆఫ్ కరెన్సీ అనేది పడిపోతుంది. మనకి తెలుసు కదా ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి? మనం ఇంకో కంట్రీకి మనం సేల్ చేయడం, దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. ఇంపోర్ట్ అంటే ఏంటి? ఇంకో కంట్రీ నుండి మనం పర్చేస్ చేసుకోవడం, దాన్ని ఇంపోర్ట్ అంటారు. తెలుసు కదా. ఎక్స్పోర్ట్స్ మోర్ కాంపిటేటివ్,
ఎప్పుడైతే కాంపిటీషన్ అనేది పెరిగిపోయిందో ఎక్స్పోర్ట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాం. ఇండియా అగ్రికల్చర్కి అగ్రికల్చర్ కంట్రీ కదా. సో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నప్పుడు మన ఇండియా ఒక్కటే కాబట్టి వాడు చాలా ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ మనది కొనుక్కుంటుంది అనుకోండి, అప్పుడు ఎక్కువ డాలర్స్ పే చేసింది అనుకోండి. ఇప్పుడు అలాంటి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ఇంకా చాలా కంట్రీస్ వచ్చేసాయి అనుకోండి. మీ దగ్గర ఎందుకు కొంటారు? మీకే ఎక్కువ ఎందుకు పే చేస్తారు? తక్కువ పే చేస్తారు. అప్పుడు మీరు ఇంత పే చేస్తేనే మేము మీ దగ్గర కొంటాం అంటారు. అంటే వాల్యూ ఆఫ్ మనీ అనేది అక్కడ తగ్గిపోయింది. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్లో కాంపిటేటివ్ అయిపోయాయో అప్పుడు ఆటోమేటిక్గా వాల్యూ ఆఫ్ మనీ అనేది తగ్గిపోయింది. అలాగే ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అయిపోతే, అంటే ఇంపోర్ట్స్ అంటే మనం వేరే కంట్రీ నుంచి పర్చేస్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ నుంచి మనం పర్చేస్ చేసుకుంటున్నాం అనుకోండి. మనం ఒక్కలవే పర్చేస్ చేస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, మనకి కొంచెం తక్కువ రేటుకి ఇస్తాడు, అవునా? ఇప్పుడు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు చాలా కంట్రీస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో పెట్రోల్ అనేది మనం ఫస్ట్ ఇండియానే కొనుక్కుంది అనుకోండి, అప్పుడు చాలా తక్కువకి ఇచ్చేవాడు. అప్పుడే తర్వాత ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా కంట్రీస్తో కొనుక్కుంటున్నాయి అనుకోండి, చాలా ఎక్కువ రేటు పెంచేస్తాడు. సో ఇంపోర్ట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇంపోర్ట్స్ ఎప్పుడైతే ఎక్స్పెన్సివ్ అయిపోయి ఎక్స్పోర్ట్స్ అనేవి కాంపిటేటివ్ అయిపోయో అలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ మనీ అనేది తగ్గిపోతుంది. దాన్నే డివాల్యుయేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ది మనీ సప్లై. ఇంక్రీజింగ్ ద మనీ సప్లై దాన్ ద గ్రోత్ ఇన్ రియల్ అవుట్పుట్ విల్ కాజ్ ద ఇన్ఫ్లేషన్. ఏమవుతుందంట, మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అయిపోయినప్పుడు, మనీ సప్లై అంటే ఏంటి, ప్రింటింగ్, మనీ ప్రింట్ చేసేది ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడు మనీ ఎక్కువ ప్రింట్ చేస్తాం మనం, పాపులేషన్ ఎక్కువ అయిపోతున్నప్పుడు ఎక్కువ మనీ కావాలి కాబట్టి ఎక్కువ మనీ ప్రింట్ చేసేస్తాం. ఓకే, కానీ అమౌంట్ ఆఫ్ గూడ్స్ డస్ నాట్ చేంజ్. ఏం చెప్తున్నారు, అమౌంట్ ఆఫ్ గూడ్స్ అనేవి చేంజ్ అవ్వాల. అంటే గూడ్స్ అన్నే సప్లై చేయగలం, అన్నే ప్రొడ్యూస్ చేయగలం, కానీ మనీ అనేది మోర్ ప్రింట్ అయిపోతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. ఓకేనా? మనీ సప్లై కూడా ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో కూడా మనకి ఇన్ఫ్లేషన్ అనేవి కాజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఓకేనా? సో ఇక్కడతో మనకి కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.